నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ, ఈహా టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈహా టీవీ పక్షాన ముందుగా. దాని తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాలను విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రజాశక్తి పేపర్‌లో ఒక వార్తనిచ్చారు అప్పుల గురించి. అప్పుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట హెడ్డింగ్ ఐటెమ్‌గా నేను సంక్షేమం కోసమే అప్పులు చేస్తన్నా, ప్రజల కోసం, రాష్ట్రం కోసమే అప్పులు చేస్తన్నా అనే పద్ధతిలో చెప్పారు. దాని గురించి వార్త ఇచ్చారు. చూద్దాం. సంక్షేమం కోసమే అప్పులు, వికలాంగులకు అండగా ఉంటాం. సీఎం చంద్రబాబు మంగళగిరిలో దివ్యాంగ శక్తి ప్రారంభ సభలో చెప్పారు. వికలాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం అప్పులు చేసినా, కేంద్రం నుంచి నిధులు తెచ్చినా పేదల సంక్షేమం కోసమే అని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రభుత్వం అప్పులు చేసినా, లేదా కేంద్రం నుంచి నిధులు తెచ్చినా ఈ 2 కూడా కేవలం ప్రజలు, వారి సంక్షేమం, అభివృద్ధి కోసమే చేస్తానంటాడు. ఎవరు చేసినా అదే చేస్తారు. కొత్తగా ఇందులో ఏముంది? ఇక్కడ అప్పు అనే అంశానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అప్పు మరేంటి? సంక్షేమం కోసం కాతే ఆయన ఇంట్లోకేసుకుండా. ఇప్పుడు మీరు చేస్తున్న అప్పేంది? సంక్షేమం కోసం కాపోతే మీ మీ ఇంట్లోకేసుకుంటున్నారా? ఏసుకోరు. ఏ ప్రభుత్వం అయినా అప్పు చేసేది ప్రజల సంక్షేమం అని పేరు చెప్పిద్ది. ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు పెట్టినట్టుంటది. ఆ ప్రజలు అక్కడే ఉంటారు. వాళ్ళు అభివృద్ధి గారు. మీ సంక్షేమంతోని, మీ అభివృద్ధితోని, మీ విజన్‌లతోని అదే ప్రభుత్వం అన్న. వాళ్ళెప్పుడు మళ్ళా ప్రభుత్వం ఏదైనా కొత్త స్కీమ్ ఎప్పుడు పెట్టిద్ది, ఎన్నికలు ఎప్పుడొస్తాయి, ఏదైనా కొత్త స్కీమ్ పెడితే బాగానే ఎదురు చూస్తూనే ఉండాలి మీకోసం. మీకు ఓట్లేయటం కోసం మీరు ఒక కొత్త స్కీమ్ పెట్టాల. ఇదేగా మీ సంక్షేమం. సంక్షేమం కోసం అప్పులు చేస్తారట. రాష్ట్రం నుంచి రాష్ట్రం అప్పులు చేసినా, కేంద్రం నుంచి నిధులు తెచ్చినా. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది సంక్షోభమా? శ్రీలంకనా? జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసిన రోజు శ్రీలంక అయితే, మీరు చేస్తే అప్పు సంక్షేమం ఎట్లయిద్ది? ఆయన చేసింది కూడా సంక్షేమమే కదా! అని వాళ్ళు చెప్తున్నారు. 2,73,000,00,00,000 మేము ప్రజల ఖాతాలలో, పేదల ఖాతాలలో జమ చేసిన సంక్షేమంతోనే అని చెప్పి. ఇది అల్టిమేట్‌గా అప్పులైతే చేస్తన్నా అని చెప్పి ఒప్పుకున్నట్లే ఉంది. చంద్రబాబు నాయుడు గారు 3,00,000 పైచిలుకు 3,00,000,00,00,000 పైచిలుకు అప్పులైనయి అని ఇప్పటికే కొంత సమాచారం ఆర్‌బీఐ నివేదికల ప్రకారం తెలుస్తుంది. ఇక ఆ అప్పును సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు ఉంది. సరే మీరు చేసినా, గతంలో ఉన్న ముఖ్యమంత్రి చేసినా, అంతకంటే ముందున్న మీరు చేసినా, రాష్ట్రమే అప్పుల పాలైతుంది. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మీరు ఏ రోజు అప్పుల పాలు కాట్లే. మీ ఆస్తులు దినదినంగా పెరుగుతున్నాయి. సంవత్సరం పెరుగుతా ఉన్నాయి. ఆ సూత్రం ఏదో ప్రజలకు చెబితే బాగని ప్రజలు కోరుకుంటున్నారు. మీ ఇంట్లో మీ ఇల్లు తీసుకోవడానికి, మీ ఇల్లు కొనుక్కోవడానికి, మీ ఇల్లు కట్టుకోవడానికి, మీరు కొత్తగా ప్రాపర్టీలు కొనడానికి ఎక్కడ అప్పు చేయట్లేదు. కానీ రాష్ట్రం అప్పుల పాలైతుంది. ఈ రాష్ట్రం అప్పుల పాలు సంక్షేమం కోసం అని ఒకవైపు చెప్తారు. ఇంకొక వైపు మీరు, మీ చుట్టూ ఉన్న వాళ్ళ సంస్థలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకి ఈ మీరు చేసే అప్పులు లేదా మీరు చేసే రకరకాల భూములు సంతర్పణ ఇవన్నీ చేరతాయి. నిన్నగాక మొన్న హెరిటేజ్ అనే మీ సంస్థకి జియో నంబర్ 57 రిలీజ్ చేసి దాదాపు రూ. 100,00,00,000 అన్ని రకాల లబ్ధులు జీఎస్టీ అయితే ఏంది, లబ్ధి అయితే ప్రోత్సాహకాలైతే ఇచ్చుకున్నారు. అది ఎవరి సంక్షేమం అది? మీరు చేసిన అప్పులలోంచే కదా రూ. 100,00,00,000 దాదాపు మీ సొంత సంస్థకి ఇచ్చారు. అంటే ఎవరి ప్రయోజనం, ఎవరి సంక్షేమం ఉంది అందులో? ప్రజల సంక్షేమం ఉందా? ప్రజలకు ఉచిత బస్సో లేతే ఇంకోటో చిన్నయి ఇచ్చి, ఇక మీకోసమే మేము పుట్టింది, మీకోసమే మేము బతుకుతున్నాం, మీకోసమే మా పార్టీ ఉంది, మొత్తం సంక్షేమం కోసం అప్పులు చేస్తాను, తిప్పలు పడుతున్నాం అని చెప్తారు. మీరు చేసే తిప్పలు ఒకవైపేమో ప్రజలను చూపిస్తారు. ఇంకొక వైపు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పెత్తందారులకి లాభం చేకూర్చే విధంగా ఉంటుంది. మీ వ్యవహార శైలి, మీ పనులు మొత్తం. దేనికోసం హెరిటేజ్‌కి రూ. 100,00,00,000 ప్రోత్సాహకాల పేరుతోని జీవో ఇచ్చారు? ఏ సంక్షేమం ఉంది? ఏ ప్రజల సంక్షేమం ఉంది అందులో? ఇట్లా అనేకం లేవా? రహేజా అనే రియల్ ఎస్టేట్ సంస్థ, ఊర్సా అనే ఒక సంస్థ. ఈ సంస్థలు ఎక్కడ ఉద్యోగాలిస్తున్నాయి? ఎక్కడ సంస్థలున్నాయి వాటికి? ఎక్కడైనా బ్రాంచులున్నాయా? ఏ రాష్ట్రం మీద మన రాష్ట్రం ఎందుకిస్తుంది రియల్ ఎస్టేట్ సంస్థలకి భూములు? వాళ్ళకి మీ పాలిసీలో పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి చేసే లబ్ధి, ప్రోత్సాహకాల కంటే పేదలకిచ్చేది చాలా తక్కువ. పేదలకు అప్పుడప్పుడు ఒక స్కీమ్ ఏదో పెట్టి మీకంటే ఇక మాకెవరు లేరు. మీరే అని చెప్పి చెప్పే కార్యక్రమం తప్ప
సంక్షేమం కోసం అప్పులు చేస్తారట. ఇది ఒక వార్తనిచ్చారు. రైట్. హ్మ్. ఆంధ్ర ప్రభుత్వం. మాతోనే దివ్యాంగుల సంక్షేమం, గౌరవం. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు. దివ్యాంగులకి నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. ఇక దాన్ని ఒక పెద్ద యాడ్ కూడా వేశారు. నిన్న. ఈరోజు ఇంకొక యాడ్. ఇవి తగ్గట్లే. అప్పులైనా గానీ రాష్ట్రం యాడ్లు తగ్గట్లే. నిన్న దివ్యాంగ శక్తి అనే ఒకటి యాడ్ ఇస్తే ఈరోజు జాబ్ క్యాలెండర్ అట. ఉగాది కానుక జాబ్ క్యాలెండర్ యువగళం హామీని నిలబెట్టుకున్న ప్రజాప్రభుత్వం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్. ఇది ఒక పెద్ద సంబరం. మనం ఉగాది సంబరాలు చేసుకోవాలంటారు అసలు. 10,060 జాబులు. మీ జాబులు ఎప్పుడో వచ్చినాయి. 2024 జూన్ 12 మీకు జాబ్ ఎక్కారు. యువగళం చేసిన నారా లోకేష్ గారు మంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యారు. ఇక మిగతా మంత్రులు మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ జాబులకి ఎక్కడ ఒక గంట కూడా లేట్ కాలే. కానీ యువతకి హామీ ఇచ్చిన యువగళంలో హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండరు దాదాపు 2 సంవత్సరాలు నియర్లీ పట్టింది. అది ఒక 10,060 పోస్టులు వేసి చాలా 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 అద్భుతం చేసినట్టు దీనికి ఒక హాఫ్ పేజ్ యాడు. ఇవి ఎప్పుడొస్తాయి 10,060? ఈరోజు నోటిఫికేషన్ లేదు. మళ్ళీ ఎప్పుడో చూడండి, చాలా గమ్మత్తు ఉంటుంది. మే 15, 2026 ఉన్నత విద్యలో ఒక 1,500 పోస్టులు మాత్రమే. ఈ 10,000లో ఒక 1,500 మేలో వస్తాయి. ఆగస్టు 15, 2026 హోంశాఖలో గ్రూప్ 1 ఇతర హోంశాఖ ఇతర శాఖలలో ఇగో ఈ పోస్టులు. తర్వాత సెప్టెంబర్ 15, 2026 గ్రూప్ 2 ఇంజినీరింగ్ ఇతర శాఖలు కొన్ని పోస్టులు. అక్టోబర్ 15, 2026 పాఠశాల ఇంటర్ విద్య 3,000 పోస్టులు. డిఎస్సి కానీ ఇట్లాంటివి. ఇప్పుడు ఇప్పుడు మే నుంచి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కాదు స్టార్ట్ అయ్యేది. మనం మార్చిలో ఉన్నాం. ఈ రోజే నోటిఫికేషన్ ఏసినంత సంబరం చేశారు. ఒక యాడు, దానికి ఒక ప్రకటన, పెద్ద ఎత్తున పబ్లిసిటీ. మళ్ళీ ఈ నోటిఫికేషన్లు వేసిన రోజుల్లో ఒక యాడ్ ఇస్తారేమో మరి. 4 దఫలుగా ఉన్నాయి. అక్టోబరు 15 దాకా ఉంది. ఈ నోటిఫికేషన్లు వేయటానికే ఒక టైం బౌండ్ ఉంది. ఇక ఈ భర్తీ అయ్యేది ఎప్పుడు, దానికి లీగల్ ఇష్యూస్ ఎప్పుడు, ఎగ్జామ్ జరిగేది ఎప్పుడు, రిక్రూట్మెంట్ అయ్యేది ఎప్పుడు, ఇక దేవుడికి ఎరక. ఒక 10,000 పోస్టుల కోసం ఇవ్వగలం అని చెప్పి ఒక హామీ ఇచ్చినందుకు ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం. మరి మిగతా జాబ్ క్యాలెండర్ ఎటుపోయినాయి? 2024లో జాబ్ క్యాలెండర్ ఎటుపోయింది, 25లో ఎటుపోయింది, ఇప్పుడు 26లోకి వచ్చినాయి. 26లో జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పుడు భర్తీ లేదు. 26 మే, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు అట్లా ఉంది. కాబట్టి ఇది కాదు. మీరు దీంతో పాటు ఇంకేమని చెప్పారు సూపర్ 6లో? నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒకటి అర కాదు. 10,000 ఉద్యోగాలు వేసి మనం పండగ చేసుకోమంటే 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ కావాలి? అసలు అయితే లేవా? ఈ పబ్లిసిటీ ఏంటి? దీనికోసం ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి? ఎయ్యని జాబులకి ఉత్త క్యాలెండర్ ఇస్తే కూడా పబ్లిసిటీ ఏంటి? ఈ క్యాలెండర్ చూసుకొని ఎవరు మురవాలి? అసలు ఎవరికి జాబులు వస్తాయి? ఈ 10,000లో కొన్ని లక్షల మంది ఆడ వెయిట్ చేస్తారు. ఈ 10,000 కూడా మళ్ళీ ఒకసారి 1,500, ఒకసారి 91, ఒకసారి 278, 2,778 ఇట్లా 100, 200 పోస్టులు నింపుకుంటూ పోతే ఇది మీ దరఖాస్తుల ఫీజులు వస్తాయి తప్ప వాళ్ళకు ఉద్యోగాలు రావు. ఇది ఉగాది కానుకాట జాబ్ క్యాలెండర్ గురించి ఒక వార్త ఇచ్చారు. ఇగోదిగ నిరుద్యోగ యువతకు ఉగాది కానుక 10,060 పోస్టులు నేడు జాబ్ క్యాలెండర్ విడుదల. ఉదయం 6 గంటలకు విడుదల చేయనున్న మంత్రి నారా లోకేష్. ఎక్స్ వేదికగా ప్రకటించనున్న యువనేత. శాఖలు, విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు. ఏడాదిలో ఇంకా గుర్తింపే లేదు. గుర్తింపు ఈ ఏడాదిలో 4 దశల్లో ఖాళీల భర్తీ. ఇక ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్. ఎన్ని వేలు ప్రతి ఉగాదికి? ఎన్ని ఉగాదిలోనే ఇంకా మీకు మీరు ఉండేది ఇంకా 3. ఒకటి అయిపోయింది 3 సంవత్సరాల్లో. 2 సంవత్సరాలు పూర్తిగా అవుతుంది. ఇంకొక ఉగాది, ఆ తర్వాత ఉగాది. తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయినాయి. మీరు వేసేది ఎన్ని ఉద్యోగాలు? ఎన్ని లక్షల ఉద్యోగాలు వేస్తారు? ఇది ఒక వార్త. రైట్. మహోద్యమంగా ఇక P4 అట. పేదలకు అండగా నిలిచిన వారికి అవార్డులు. 30న తిరుపతిలో ప్రత్యేక కార్యక్రమం. వసుదైక కుటుంబం పేరిట రాష్ట్రమంతటా వార్షిక వేడుకలు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మహోద్యమంగా ఇక P4లో ఎవరైతే పేదలకు అండగా నిలిచిన వాళ్ళకి అవార్డులు ఇస్తారట. అసలు ఆ పేదలకు అండగా నిలిచింది ఎవరు? ఆ అండగా నిలవటం వల్ల బాగుపడ్డ పేదలు ఎవరు? లక్షాధికారులు అయింది ఎవరు? ఎవరికి 20 లక్షల రూపాయలు మీరు చెప్పిన పద్ధతిలో వచ్చినాయి? ఆ 20 లక్షలు నిజంగా వచ్చినాయా? వస్తే ఎక్కడ యూనిట్లు పెట్టారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ లిస్ట్ ఏమైనా ఉందా? ముందు అండగా ఉంది ఎవరో తెలియదు కానీ, అది అండగా ఉండటం వల్ల బాగుపడ్డది ఎవరో తెలియదు కానీ, అండగా ఉన్న వాళ్ళకి అవార్డులట.
అండగా ఉన్న వాళ్ళకి అవార్డులు ఇస్తే ఇయ్యండి గానీ, ఎంతమందికి అండగా ఉన్నారు? ఎంతమంది బాగుపడ్డరు? అసలు ఎంతమంది పేదలు ధనికులయ్యారు? లక్షాధికారులయ్యారు? ఈళ్ళిచ్చే 20,00,000తోని P4లో అంటే ఎక్కడ డాటా లేదు. నిజంగానే అది డాటా ఉండుంటే ఈరోజు ఒక యాడ్ వచ్చేది. ఇది ఒక వార్త 'ఆంధ్రజ్యోతి'. ఏ పథకమైనా పేదలకే, దివ్యాంగుల ఆత్మగౌరవం పెంచుతాం. దివ్యాంగ శక్తి ఆ సంకల్పం భాగమే వారికిప్పుడు అండగా ఉన్నది వారికి ఎప్పుడూ అండగా ఉన్నది మేమే. 500 ఉన్న పింఛను 6,000 చేశాం. ఎప్పుడు? 500 ఉన్న పింఛను 6,000 ఎప్పుడు చేశారు? మీరు ఎక్కేటప్పుడు 3,000 దాకా ఉండే కదా పెన్షను. 3,000ది 1000 పెంచి 4,000 చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు 2,000 పెన్షన్ ఉంది. ఆ 2,000ని ఆయన 3,000 చేసిండు. మీరు దాన్ని 6,000 చేశారు. డైరెక్ట్‌గా 500 నుంచి 6,000 చేయలే మీరు. ఇది ఒకటైతే ఇక ఏ పథకమైనా పేదలకేనట. ఏ పథకమైనా పేదలకు కాకపోతే మరి పెద్దోళ్ళకు ఉంటాది. పథకాలేమో పేదలకని పేరు చెప్తారు. పెద్దోళ్ళ పథకాలు వేరే ఉన్నాయి. ఆ పెద్దోళ్ళ పథకాలలోనే హెరిటేజ్‌కి 57 జీవో ప్రకారం రూ. 100,00,00,000 పథకం వచ్చింది. ఇప్పుడు పేదలకిచ్చేది మొత్తం 1,00,000 మందికి కలిపి ఒక 100,00,00,000 ఇస్తారో లేదు గానీ, దానికోసం పబ్లిసిటీలు, యాడ్‌లు. అదే హెరిటేజ్‌కి ఇచ్చిన దాని గురించి యాడ్ లేదు మరి. ఇయ్యరైత్రి. హెరిటేజ్‌కి ఇచ్చింది, ఉర్సా కంపెనీకి ఇచ్చింది, రహేజా కంపెనీకి ఇచ్చిన భూములు, లూలు కంపెనీకి ఇచ్చిన భూములకు సంబంధించి యాడ్‌లు ఇస్తే బాగుండేది. సంక్షేమం మేము గూడా చేస్తున్నామని. పేదలకేనంటే ఏ పథకమైనా. ఈ పేదలకే ఏ పథకం అని చెప్తూ పేదల పేరు చెప్తే పరిపాలన చేస్తూనే పేదల నెత్తిన ఈరోజు అప్పులు ఉంచారు. ఈ రాష్ట్రం నెత్తిన అప్పులు ఉంచారు. ఈ రాష్ట్రాన్ని ఏళ్తున్న మీరు ధనికులయ్యారు, సంపన్నులయ్యారు, అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి అయ్యారు. ఇక పేదలకి ఏ పథకం ఎవరైనా పేదలకే అని చెప్తారు. ఏ పార్టీ అధికారంలోకి రాని. మేము పేదల కోసం ఉన్నాం, మేము రైతుల కోసం, మేము మహిళల కోసం, అట్టడుగు వర్గాల కోసమే మేము పనిచేస్తున్నాం అంటారు. ఆళ్ళు ఆడనే ఉంటారు, మీరు ఈడనే ఉంటారు. మీరు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూనే ఉంటారు. వాళ్ళు అక్కడనే మళ్ళీ ఏం స్కీమ్ వస్తదా అని ఎదురు చూసే పరిస్థితి ప్రజలకుంటది. ఇది వారు చెబుతారు ఏ పథకమైనా మేము పేదలకే ఉంటాం. పేదలకేం పథకాలు, మీకేం పంపిణీలు. పెద్దోళ్ళకి పంపిణీలుంటాయి. భూముల పంపిణీలు, పెట్టుబడుల పంపిణీలు, ఆస్తుల పంపిణీలు, ప్రోత్సాహకాలు. ఒక్క జీవో 57 అనే ఒక జీవో చేస్తే మీ కంపెనీకి రూ. 100,00,00,000 వచ్చినాయి. అదే పేదోడికి ఒక 100 గజాల స్థలం కావాలంటే, అటువంటి జీవో కావాలంటే చెప్పులు ఒక 10 జతలు అరిగే వరకు తిరగాల. మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి, మీ చేతిలో పెన్ ఉంది కాబట్టి, మీ చేతిలో మీ పెన్నుకి ఒక విలువ మీ మీ సంతకానికి ఒక విలువ ఉంది కాబట్టి, అది కూడా ప్రజలిచ్చారు కాబట్టి, మీరిష్టం వచ్చినట్టు మీకు నచ్చినోళ్ళకి, మీకు మెచ్చినోళ్ళకి, మీకు సాయం చేసుకుంటూ, ప్రోత్సాహకాలు పేరు చెప్తూ, పెట్టుబడులని పేరు చెప్తూ, ఉపాధి అని పేరు చెప్తూ, వందల వేల కోట్ల రూపాయలు, వందల వేల ఎకరాలు మొత్తం ప్రభుత్వ ఆస్తుల్ని తీసేసుకుంటున్నారు. ఇక్కడిచ్చేది ఉచిత బస్ ప్రయాణం, లేదా రూ. 500 పెన్షన్ నేను 2,000 చేసినా, 3,000 చేసినా ఈటిని చెప్పుకుంటూ అంటే ప్రజలెక్కడా దీని గురించి మాట్లాడకుండా, చర్చించుకోకుండా, ఎదురు తిరగకుండా ఉండటం కోసం వాళ్ళకి ఒక ఏదో చిన్న తాయిలం ఇచ్చినట్టు ఇచ్చి, మీరు మింగేది మింగేస్తాను. మొత్తం రాజకీయ వ్యవస్థ అట్లే ఉంది. మొత్తం సంపదను మొత్తం గుప్పెట్లో ఇట్లా చేతులల్లో పెట్టుకుంటున్నారు. దాంట్లో పై తాలు గూడా ఈరోజు ప్రజలు తినని పరిస్థితి, ఇవ్వని పరిస్థితి. సంపదను గుప్పెట్లో పెట్టుకోవడమే కాదు, ఆ సంపదను అడ్డం పెట్టుకొని అప్పులు చేసి వాటిని కూడా గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. ఆ అప్పులు చేసిన వాటితోనే యాడ్‌లేస్తారు. అప్పులు చేసిన వాటితోనే వీళ్ళు పరిపాలన చేస్తారు. అప్పులు చేసిన వాటితోనే హెరిటేజ్ లాంటి సంస్థలకి రూ. 100,00,00,000 ప్రోత్సాహకాలిస్తారు. హెరిటేజ్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో జరిగింది. గతంలో ఇంకా చాలా జరిగింది. ఇక మీరు ఏ పథకమైనా పేదలకే, పథకాలు పేదలకి, పంపిణీలు పెద్దలకనమాట ఇది. అకాల వర్షం అన్నదాతకు కష్టం. గాలివాన, పిడుగుల బీభత్సం దెబ్బతిన్న అరటి, మామిడి, మొక్కజొన్న, మినుము, గుంటూరు, కృష్ణా, అల్లూరు జిల్లాల్లో వడగళ్ల వాన, 3 జిల్లాల్లో పిడుగుపాటుకు ముగ్గురు మృతి. అమరావతిలో 9 సెంటీమీటర్ల వర్షం, అకాల వర్షం పాపం అన్నదాతల్ని ఆగం చేసింది. అన్నదాతకు కష్టం తెచ్చింది. కడుపు కోత మిగిలిచింది కర్షకుడికి. చాలా దుర్భరమైన పరిస్థితి ఉంటది ఆంధ్రప్రదేశ్‌లో. ఏ పంట అయినా అది వర్షాకాలం, ఎండాకాలం ఎప్పుడు అకాల వర్షాలొస్తదో తెలదు. మొత్తం పంట ధ్వంసం అయిపోద్దో తెలవదు. నోటికాడికొచ్చిన పంట నీటి పాలైతా ఉంటది. ప్రభుత్వాలేమో మాటలు చెప్తా ఉంటాయి. రాజకీయ పార్టీలు మాటలు చెప్తా ఉంటాయి. పరామర్శలు చేస్తాయి. మొత్తం రైతుల కోసం ఉన్నట్టుంటది. కానీ ఆ రైతు ఎప్పుడూ అక్కడే ఉంటాడు. ఎందుకంటే అకాల వర్షాలొస్తాయి. వాళ్ళు పండిన పంటని కళ్ళ ముందే వర్షాలలో కొట్టకపోతా ఉంటది. ప్రతిసారి ఏపీలో జరుగుద్ది. దీనికి ఒకటే ఒక మార్గం.
అంటే ఆంధ్రప్రదేశ్‌కి ఒక పొంచి ఉంది ఎప్పుడు ముప్పు. అకాల వర్షాలని ముంపు. అది వర్షాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు. కాబట్టి దీనికి ఉన్నది ఒకటే మార్గం ఏందంటే పంట బీమా. ఈ పంట బీమా అనేది ఉచితంగా ప్రభుత్వమే కల్పించాలి. వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ పంట బీమా ప్రతి రైతుకి ఉచితంగా రైతుల పక్షాన ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీలకు పే చేసి క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలి. ఇట్లాంటి అకాల వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళు రోడ్డున పడకుండా రైతులు ఆగం కాకుండా ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉండేది అని వాళ్ళు పదే పదే చెప్తున్నారు. దానివల్ల కొంత లబ్ధి పొందారు రైతులు ఆ క్లెయిమ్ చేసుకొని. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దానికి ఒక ముద్దు పేరు పెట్టి దాన్ని చిన్నగా తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పంటల బీమా ఇట్లా కాదు. రైతే చెల్లించాలి. రైతు షేరు, ప్రభుత్వం షేరు అని చెప్పి రకరకాల కోణాలలో దాన్ని ఎత్తేసే కార్యక్రమం చేస్తాం. రైతు పే చేసుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. రైతుకి ఏ రోజుకి ఆ రోజు పెట్టుబడికే డబ్బులు లేని పరిస్థితి ఉంటది. ఇక ఇన్సూరెన్స్ పే చేసే పరిస్థితి ఉండదు. అసలు వాళ్ళ ప్రాణాలకే వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోరు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు చాలామంది రైతులకి. వాళ్ళ ప్రాణాలకి, వాళ్ళ ఆరోగ్యాలకి, వాళ్ళ జబ్బులకి సంబంధించే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకునేళ్ళు పంటలకి చేసే శక్తి ఉంటదా? ఇది ప్రభుత్వం ముందు చూపుతోని విజన్ ఉన్న ప్రభుత్వం ఇట్లా చేయాల. నిజంగానే సంక్షేమం కోసం మీరు చేస్తే, ప్రజల కోసం మీరు పరిపాలన చేస్తే, మీరు ఏ రకంగా అయితే పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి, మీకు నచ్చినోళ్ళకి, మెచ్చినోళ్ళకి భూములు, ప్రోత్సాహకాలు ఇస్తున్నారో, జీవోలు ఆగమేఘాల మీద ఓవర్ నైట్‌లో వస్తున్నాయో, ఏం కొన్ని లక్షల మంది రైతులకు సంబంధించి, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నిలబెడుతున్న రైతుల గురించి, అన్నం పెడుతున్న అన్నదాతల కోసం, ఏ పంట బీమా ఉచితంగా ఇస్తే తప్పా? వాళ్ళు కట్టే పన్నుల నుంచే గదా! మీ ఇంట్ల సొమ్ము ఇయట్లేదు గదా! వాళ్ళు కట్టే రాష్ట్రం ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కడుతున్న పన్నుల నుంచే వాళ్ళకి కావాల్సిన పంటల బీమా చెల్లిస్తే వాళ్ళు దెబ్బతినకుంటారు. వాళ్ళు దెబ్బతినకుండా ఉంటే రాష్ట్రం బాగుంటది. ఇక అది మాకు అవసరం లేదన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తది. ఇది అకాల వర్షాలతో అన్నదాతకు కష్టం వచ్చింది పాపం. ఆ కష్టాన్ని ఇక తీర్చేవాళ్ళు ఎవరుండరు. రాజకీయ నాయకులు పోతారు. వెళ్లి పరామర్శలు చేస్తారు. మేము అండగా ఉంటాం, మేము అండగా ఉంటాం అని ఎవ్వడూ అండగా ఉండడు. వాస్తవం ఇది. వాస్తవాలు చెప్పుకోవాలంటే అది ప్రభుత్వం అయినా, ప్రతిపక్షం అయినా అండగా ఉంటాలు. దేనికి వీళ్ళు అండగా ఉండేది? రాజకీయాల కోసం. వస్తారు ఫోటోలు, వీడియోలు దిగి ఏదో అండగా ఉన్నట్టు పరామర్శలు చేయటానికి తప్ప అది అధికారమైనా, ప్రతిపక్షమైనా. ఆడ ఏం ఒరిగేదుండదు. చేయాలి నిజంగానే ఒరిగితే, చేస్తే మీరు ఏ రోజు పారిశ్రామికవేత్తలకి ఏ ప్రోత్సాహకాలైతే ఇస్తున్నారో అవి రైతులకి ఎందుకియ్యరు? రైతులు కూడా ఒక పరిశ్రమే. రైతులది కూడా ఒక ప్రొఫెషనే. ఒక పరిశ్రమకి ఇన్సూరెన్స్ చేస్తారు. ఒక పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇచ్చేటప్పుడే వాళ్ళకి అన్ని జీఎస్టీలు మినహాయింపు, ప్రోత్సాహకాలు, ఇన్సూరెన్స్‌లు చేస్తారు. ఒక చిన్న ఇండస్ట్రియలిస్టు కానీ, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ గాని, వాళ్ళ ఇండస్ట్రీలో ఏదైనా అనివార్య కారణాలతో అగ్ని ప్రమాదం జరిగినా, వరదలొచ్చినా, కూలిపోయినా, బాంబు పేలినా వాళ్ళకి ఏమి నష్టం రాదు ఒక్క రూపాయి కూడా. మొత్తం ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళకంత అభయం ఇస్తున్నప్పుడు, ఆసరా ఇస్తున్నప్పుడు వీళ్ళకెందుకియ్యరు? వీళ్ళకి కూడా ఇయ్యాలి గదా! ఇవ్వరు. ఇది ఒక వార్త. రైట్. ఇది 'ఆంధ్రజ్యోతికి' సంబంధించి. ఈనాడు చూద్దాం. అన్ని యాడ్‌లే ఉన్నాయి. 5, 6 పేజీలు యాడ్‌లు పెట్టేసిండు. దివ్యాంగులకు కొత్త శక్తి. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో నెలకు 2000 ఆదా. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. అంటే దివ్యాంగులకి ఏం కొత్త శక్తి వచ్చింది? ఏమైనా భూములు పంపిణీ చేశారా వాళ్ళకి? ఏమైనా ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చారా? ఉపాధి ఇచ్చారా? వ్యాపారం పెట్టించారా? బస్ ఎక్కి ప్రయాణం చేయడానికి ఉచితంగా ఇస్తే శక్తి వచ్చినట్టా? అయిపోయినట్టేనిగ. బస్ ఎక్కి ఎక్కడికి పోవాలో వాళ్ళు డ్యూటీకి పోయే డ్యూటీ ఇచ్చారు. మీరేమన్నా ఉద్యోగం ఇస్తేనే ఏదైనా బస్ ఎక్కి ఉచితంగా పోయి ఉద్యోగం చేసుకొని రావచ్చు. లేదా ఒక వ్యాపారం పెట్టుకోవడం కోసం ఏమైనా యూనిట్ ఇస్తే, డబ్బులు సాయం చేస్తే చేయొచ్చు. ఇది కాదు శక్తి. ఉచితంగా ఒక ప్రయాణం ఇచ్చే శక్తి అయిపోయింది. ఇక నేను దివ్యాంగులను మేమే ఇక ఉద్ధరించేది, వాళ్ళకి మద్దతు ఇచ్చేది మేమే అంటే ఏం మద్దతు? ప్రయాణం చేయడానికి ఉచితంగా ఇస్తే ఏం మద్దతు వచ్చినట్టు? అదొక్కటే సరిపోదు గదా! దాంతో పాటు వాళ్ళని నిలదొక్కుకోవడానికి, వాళ్ళు బతకడానికి, ఒక కుటుంబాలను బతికించుకోవడానికి మీరిచ్చే ఉపాధి ఏంది? ఉద్యోగాలేంటి? వాళ్ళకిచ్చే హామీ ఏంటి? ప్రోత్సాహకాలేంటి? అవి జెప్పాలా. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి. సాక్షి చూద్దాం. హ్మ్. యాడ్లు అన్ని యాడ్లు ఉగాది గదా! అన్ని యాడ్లు పడేసారు. అబద్ధాల జాతర, కొలువులకు పాత్ర. పూటకో మాటతో నిరుద్యోగులతో చంద్రబాబు సర్కార్ ఆటలు. 22 నెలల్లో
నిరుద్యోగ భృతి కింద 13,200 కోట్ల ఎగవేత. అధికారంలోకి రాగానే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్‌లో భాగంగా చంద్రబాబు అండ్ కో హామీ. ఆ మేరకు సంతకాలు చేసి మరీ ఇంటింటా బాండ్లు పంపిణీ చేసిన నేతలు. మేనిఫెస్టోలోనూ పెట్టి యువతకు గాలం. తీరా గద్దెనెక్కాక నోటిఫికేషన్లు ఊసేలేదు. ఏటా 75,000 మంది ఉద్యోగ అర్హత కోల్పోతున్నా పట్టించుకోని దుస్థితి. 10,000 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ అంటూ తాజాగా కొత్త రాగం. 2019, 24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వంలో 6,31,310 ఉద్యోగాలు. 6 నెలలు తిరగకుండానే 1,34,000 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు. 2,66,000 మంది వాలంటీర్ల నియామకం. ఆప్కాస్ ద్వారా 96,000 ఉద్యోగాలు. ఆర్టీసీ విలీనం ద్వారా 58,000 మంది ఉద్యోగాల క్రమబద్ధీకరణ. ఏపీపీఎస్ ద్వారా 78 నోటిఫికేషన్లతో వివాదారహితంగా పోస్టుల భర్తీ. ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా 27% అయ్యారు. అంగన్వాడీ వర్కర్లు, ఆశా కార్యకర్తలు, ఆర్పీలు, మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంపు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన పనుల గురించి చెప్తూ, ఇప్పుడు నిరుద్యోగుల గురించి కొలువుల పాతర, అబద్ధాల జాతర అని చెప్పి, అబద్ధాల జాతరతో కొలువుల పాతరేశారు. 22 నెలల్లో పూటకో మాటతో నిరుద్యోగులతో చంద్రబాబు సర్కార్ ఆటలాడిందని సాక్షి పేపర్ ఒక వార్తను రాసింది. ఇది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి 2019, 24 మధ్యలో అధికారంలో చేపట్టిన 6 నెలల్లో 1,34,000 రెగ్యులర్ ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయాల్లో తీసుకున్నప్పుడు వాస్తవంగా జరిగింది కళ్ళ ముందు కనపడుతుంది. ఆశ్చర్యం వ్యక్తం చేశారు చాలామంది నిపుణులు. ఇంత ఇంత షార్ట్ టైమ్‌లో 1,00,000 పైగా ఉద్యోగాల్ని పర్మనెంట్ రెగ్యులర్ ఉద్యోగాలను ఇవ్వడం అనేది తెలుగు రాష్ట్రాల చరిత్రలో అదొక రికార్డే. సరే అది ఏం ఉద్యోగం, ఎంత స్థాయి, ఎంత జీతం పక్కన పెడితే రెగ్యులర్ ఎంప్లాయ్‌మెంటు ఈరోజు నిరుద్యోగులు కోరుకుంటున్నారు. ఉద్యోగం జీతం ఎంత, ఉద్యోగ స్థాయి దానికంటే ఒక ప్రభుత్వం ఉద్యోగం భద్రతతో కూడిన అంటే ఉద్యోగ భద్రతతో కూడిన ఉద్యోగం ఇస్తే బాగు అని కోరుకుంటున్నారు. 1,34,000 ఉద్యోగాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 10,060 పోస్టులకు ఉద్యోగాలు ఇచ్చి ఉగాది కానుక పండగ చేసుకుని అన్నది. అది కూడా ఇవ్వలే ఇంకా. క్యాలెండర్ ఇచ్చారు. అది మే నెల నుంచి నోటిఫికేషన్‌లు స్టార్ట్ అయ్యింది. మే, సెప్టెంబర్, ఆగస్టు, అక్టోబర్ వరకు అవి ఇచ్చుకుంటూ పోతారు. అంటే కంపారిజన్ అయింది అనేది సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. దాంతో పాటు ఆహ్, మొత్తం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో 6,31,310 ఉద్యోగాలు భర్తీ చేశారు అని చెప్పి వాళ్ళు ఒక డేటా. దాంట్లోనే గ్రామ వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాలు, పోలీస్ జాబులు రకరకాల అన్నీ కలిపి ఒక 6,31,310 ఉద్యోగాలు. చంద్రబాబు నాయుడు గారైతే 6,00,000 కాదు, నేను 20,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. 20,00,000 ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో భర్తీ చేస్తా. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఆ భృతి మర్చిపోయారు. వాళ్ళకి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒక యాడ్ ఏస్తారు. ఏసి ఇస్తన్నట్టు చేస్తారు. ఇది మొత్తానికైతే కొలువులక పాతర ఏసినట్టే అబద్ధాల జాతరతోనని ఒక వార్తని ఇచ్చారు. ఇఫ్తార్ ఇందులో వైఎస్ జగన్ పాల్గొంటాట. ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు. ముస్లిం సోదరులకు విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఇఫ్తారు విందిచ్చింది అని చెప్పి ఒక వార్తని. ఇంకోటి, బాత్రూమ్ కెమికల్స్ కలిశాయని ఎవరు ధృవీకరించారు? స్పష్టమైన నివేదికలు లేకుండానే కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. సీఎం, డిప్యూటీ సీఎం హోదా వ్యక్తుల్లా చంద్రబాబు, పవన్ వ్యవహరించలేదు. దున్న ఈనిందంటే దూడను కట్టేయండి అనేలా ప్రవర్తించారు. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీరుపై బీజేపీ ఎమ్మెల్యే సృజనా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన బీజేపీ ఎమ్మెల్యే గాని గతంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ మెంబర్‌గా ఉండే. ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీతోనే ఎక్కువ అటాచ్‌మెంట్ ఉంటది. అయినప్పటికీ ఎందుకో తెలవదు గానీ, నిన్న సుజనా చౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని విమర్శించారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల, తిరుపతి లడ్డు విషయంలో దూడ అంటే దున్న ఈనిందంటే దూడను కట్టేయండి అన్నట్టుంది ముఖ్యమంత్రిది, ఉప ముఖ్యమంత్రిది. అసలు బేసిక్ ఆధారం లేకుండా, సరైన స్పష్టమైన నివేదిక లేకుండానే కోట్ల మంది భక్తులకు సంబంధించి, హిందువుల మనోభావాలకు సంబంధించి దెబ్బతీశారు మనోభావాల్ని. ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కాన్స్టిట్యూషనల్ పదవిలో ఉండండి. ఇదే వ్యాఖ్యలను సుప్రీంకోర్టు కూడా చేసింది. ఇదే వ్యాఖ్యలను సుప్రీంకోర్టు చేయబట్టే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేసిన స్టేట్ లెవెల్‌లో వేసిన సిట్ రద్దయి, కేంద్ర ప్రభుత్వం సీబీఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటైంది. ఆ సిట్ ఎక్కడా కూడా కొవ్వులు కలిసినాయి అని చెప్పలే. ఆ కొవ్వులు కలిసినాయి అని సిట్ నివేదికలో రానందుకు ఫ్లెక్సీలు పెట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు.
ఫ్లెక్సీలు పెట్టినందుకు వివాదం అయితే, ఆ వివాదాన్ని మళ్ళా కన్వర్షన్ చేయడానికి, డైవర్షన్ చేయడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సమన్వయ కమిటీ మీటింగ్ అని పెట్టి, ఆ మీటింగ్ తర్వాత బయటకొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడదు బీజేపీ పార్టీ అన్నాడు. అదే బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడిండు ఈరోజు. మాట్లాడమనడు కదా చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? హిందువుల మనోభావాలను దెబ్బతీసిండు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కలిసి. దున్న ఈనిందంటే దూడను కట్టేయండి అన్నట్టుంది తప్ప అక్కడ ఏం లేదు. బేసే లేదని చెప్పిండు. దీన్ని బట్టి ఒక రకంగా హిందువుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పూర్తిగా బదనామయ్యారనేది అనిపిస్తుంది బీజేపీ కోణంలో చూస్తే. ప్రజల కోణంలో కూడా అదే ఉంది. ప్రజల కోణాన్ని బట్టి బీజేపీ వ్యవహరిస్తున్నట్టుంది. బీజేపీ ఎందుకు మాట్లాడదు, ఎందుకు మాట్లాడదు అని పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఆవేదన వ్యక్తం చేసిన పాపం. నాకెందుకు మద్దతు ఇయ్యట్లేదని. నీకు మద్దతు ఇయ్యటానికి అసలు నీకు అక్కడ ఏమి ఆధారాలు లేవు. దున్న ఈనిందంటే దూడన కట్టేయమని మేమెట్లా అంటాం? నీ ఎనక తోక ఊపుకుంటూ రావడానికి ఇది గాదు. మేమొక పార్టీ, మాకొక స్టాండ్ ఉంటది. నువ్వు చెప్పే ప్రతి అబద్ధానికి మేము మద్దతు ఇవ్వమన్నట్టు చెప్పినట్టే ఉంది బీజేపీ ఎమ్మెల్యే. మరి ఇది అధిష్టానం నుంచి వచ్చిందా? లేదంటే ఈయన మాట్లాడిండా? ఏ రోజు కూడా బీజేపీ నాయకుని అనుకూలంగా మాట్లాడలే చంద్రబాబు నాయుడు గారు ఈ లడ్డు వ్యవహారంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. మౌనంగా ఉన్నారు. కాకపోతే ఈరోజు వ్యాఖ్య వ్యతిరేకంగా వచ్చింది. తీవ్రంగా విమర్శించారు. ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఇది సుజనా చౌదరికి సంబంధించి వార్త. రైట్. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి విషయాలు నిర్వాసితుల త్యాగం ఫలమే పోలవరం. మూడో విడతగా 226 కోట్ల చెక్కులు అందించిన సీఎం. నిర్వాసితుల త్యాగం ఫలమే పోలవరం. వాస్తవమే. మూడో విడతగా 226 కోట్లు ఇచ్చిండు. పోలవరం ప్రాజెక్టు కోసం భూమిని, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వారి త్యాగ ఫలితంగానే ప్రాజెక్టు సాకారం అవుతుందని అన్నారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశమయ్యారు. భూసేకరణ పునరావాస పరిహారం ప్యాకేజీ కింద మూడో విడతలో 226.61 కోట్ల చెక్కును నిర్వాసితులకు అందజేశారు. ఉగాది పండుగను పురస్కరించుకొని మూడో విడతగా నిర్వాసితులకు ఈ మొత్తాన్ని జమ చేస్తున్నట్టు సీఎం వివరించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అన్నారు. ప్రాజెక్టు పూర్తి కావడంతో పాటు నదుల అనుసంధానం జరిగితే ఇది ఒకరోజు ముందే పోలవరం నిర్వాసితులకు ఉగాది వచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇది ఒకరోజు ముందు కాదు. ఇప్పుడు ఉగాది అంటే మీరు ఇచ్చే ఈ ఫలాలను పండగ చేసుకోండి అంటున్నారు. వాళ్ళు ఇన్ని రోజులు నరకం అనుభవించారు బాబు. ఇప్పటిదా అప్పటిదా ఈ పునరావాసం. కొన్ని సంవత్సరాలు, దశాబ్దాల నుంచి. మీరు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఏది విభజిత ఏపీలో. అంతకుముందు పోలవరం నిర్వాసితులపై చాలా ఉద్యమాలు జరిగినాయి. మీరు ఎప్పుడో మొత్తం ఏడిపించి ఇచ్చి మొత్తం ఉపవాసం ఉంచి ఇన్ని రోజులు ఇప్పుడిచ్చి కానుక చేసుకోండి, పండగ చేసుకోండి, మేము కానుక ఇస్తాను. నువ్విచ్చే కానుక ఏంది? వాళ్ళు ఇచ్చిన భూమికి మీరు పరిహారం ఇస్తున్నారు. కానుక అది. ఉగాది కానుక అట. ఉగాది పండగ ఒకరోజు ముందే వచ్చిందట. నిర్వాసితుల త్యాగాన్ని మర్చిపోలేము. త్యాగ ఫలితమే అంటున్నారు. ఇక్కడ నిర్వాసితుల త్యాగ ఫలితం ఇక అది మీరు చెప్పే మాటలు కాదు. రాజకీయ నాయకులు చెప్పకూడదు ఆ త్యాగాల గురించి. వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవాలి పాపం రైతులు. వాళ్ళని ఒక బంతి ఆట ఆడారు నిర్వాసితుల్ని. ఏ ప్రభుత్వం అన్నా. నిర్వాసితులకి సరైన టైంలో పరిహారం ఇవ్వకుండా తిప్పి ఇప్పుడు అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి కూడా అట్లే ఉంది. ఒక విధంగా. ఇంత స్థాయిలో లేకపోయినా ఈ రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే విషయంలో అభివృద్ధి చేసే విషయంలో అట్లే ఉంది. ఇది విషయాలందరికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.